శశికళ అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికవటం తమిళనాడుకు బ్లాక్ డే అంటున్నారు జనతాదళ్ మాజీ నేత గీత. 340 కోట్ల టెండర్ క్లియర్ చేయడంలో పొరపొచ్చాలు రావడంతోనే తానే సీఎం అవ్వాలని చిన్నమ్మ డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. శశికళ సీఎం కావటాన్ని కేంద్రం అడ్డుకోవాలని, లేదంటే మరోసారి జల్లికట్టు తరహా ఉద్యమం తప్పదంటున్న గీతతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. ఇప్పటికే శశికళను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడంపై అటు రాజకీయ విశ్లేషకులందరూ కూడా పెదవిరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జయలలిత మరణం వెనక కుట్ర దాగి ఉందంటూ, ముఖ్యంగా శశికళకి ఇందులో చాలా కీలకమైన పాత్ర ఉందంటూ ముఖ్యంగా ఈ తమిళనాడులో ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాలు కేసును కూడా కోర్టులో వేయడం జరిగింది. అయితే దీని వెనకున్నటువంటి ప్రధాన కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని నేరుగా గీతా గారినే మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఇవాళ శశికళని నేరుగా కూడా సీఎం చేయడానికి దాదాపుగా అధికార లాంఛనాలన్నీ కూడా పూర్తి చేశారు. ఆమె ఎంతవరకు సీఎం కావడానికి అర్హత ఉందని మీరు భావిస్తున్నారు? అర్హత అంటే ఆమెకి అర్హత అసలు లేదండి. మా కేసు మేము ఫైల్ చేసిన December 20th మా అక్యూజేషనే తను వచ్చేసి జయలలితని షీ హెస్ మర్డర్డ్ ఫర్ మనీ అండ్ పవర్ అనేసి. సో ఇట్ క్లియర్లీ ప్రూవ్స్ చచ్చిపోయిన ఒక 30 days కూడా లేకుండా జనరల్ సెక్రటరీ అయింది. తర్వాత షీ వాస్ ప్లానింగ్ టు బికమ్ ద సీఎం ఆన్ December 2nd, బట్ బికాస్ ఆఫ్ సమ్ హ్యాపెనింగ్స్ ఇన్ తమిళనాడు జల్లికట్టు అని డిలే అయింది. ఇప్పుడు ఇది ఇమీడియట్గా అయింది వచ్చేసి ఒక 340 crores రూపీ ఒక టెండర్లో ప్రాబ్లం వచ్చింది ఓపీఎస్కును ఈమె గారికి. అందుకోసం ఇప్పుడు ఇమీడియట్గా నేనే సీఎం అవ్వాలి అనేసి దిస్ ఇస్ ద దోపిడీ. దట్ ఈస్ దే వాంట్ టు లూట్ ద స్టేట్ విచ్ దే ప్రూవ్డ్ 1996లో మొత్తం తమిళనాడు డిఏ కేసే ప్రూవ్ చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తారు అంతేనే. అబ్సల్యూట్ పవర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. అప్పుడు ఉండింది, జయలలితని ఫ్రంట్లో పెట్టుకొని వీళ్ళు చేస్తారు వెనకాల నుంచి. ఇప్పుడు అవుట్ రైడ్గా చేస్తారు వీళ్ళకే. ఐ థింక్ సెంటర్, ఐ డోంట్ నో వై center is watching Modi. I don't know why he is sitting and watching. And he says watch in cleaning the system అంటారు. అప్పుడు ఈ మాదిరి మనుషులే ఇప్పుడు సిస్టమ్కి రావాలా అడ్మినిస్ట్రేటర్స్గా? దట్ మీన్స్ ఇట్ గివ్స్ అన్ కాన్ఫిడెన్స్. రేపు దావుడు వస్తాడు, హాఫీజ్ సైడు వస్తాడు, నేను ఇండియాలో ఒక చీఫ్ మినిస్టర్ అవుతాను లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అవుతాను. దిస్ ఇస్ అ వే ఆఫ్ గివింగ్ దెమ్ అ వే కదా. సో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరు ఎక్కడ కూడా విమర్శలు చేయకుండా, ఎవరు కూడా బయటకు వెళ్లకుండా అందరూ కూడా ఏకవాక్య తీర్మానంతో ఇవాళ శశికళ సీఎం కావాలని కోరుకుంటున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా? కాదండి, వచ్చేసి ఎమ్మెల్యేస్ వచ్చి ఆమె కంట్రోల్లో ఉన్నారు. అందరూ తను సెలెక్ట్ చేసిన ఎమ్మెల్యేసే. జయలలిత ఫ్రంట్లోనే జయలలిత విచ్ ఇస్ ఎవ్రీథింగ్ శశికళ అండ్ నటరాజన్ ఫ్యామిలీ ఇదే. దాని అందరికీ తెలుసు, తమిళనాడులో అందరికీ, ఇండియాలోనే తెలుసు. అందుకోసం వాళ్ళని వచ్చేసి ముందే ఆమె వచ్చేసి ఇది బ్లాంక్ పేపర్స్లో సైన్ చేసుకుని వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంది. దట్ ఈస్ దేర్ ఇంటర్నల్ పార్టీ వ్యవహారం. బట్ అది వచ్చేసి అందుకోసమే షీ కెనాట్ బి ట్రస్ట్ ఆన్ ద 8 crore పీపుల్ ఆఫ్ తమిళనాడు. ద క్యాడర్ ఆఫ్ AIADMK has not accepted her. There is a lot of protests going on everywhere. సో ఈ పరిణామాల వల్ల ఏమన్నా చీలిక వచ్చేటువంటి అవకాశం ఉన్న భవిష్యత్తులో ఉండొచ్చు అంటారు పార్టీలో కానీ గవర్నమెంట్లో కానీ? తప్పకుండా అండి, జరుగుతుంది. You have to wait and watch because the entire public are not happy. తను వచ్చేది ఎవరికి సంతోషం కాదు. అందుకోసం అది I said again and again, జల్లికట్టు స్టూడెంట్స్ ఎట్లా వచ్చారో మళ్ళీ స్టూడెంట్స్ ఫార్మర్స్ అందరూ they will revolt. And this will be a lesson for other politicians and other parties not to take the people for granted. శశికళకి వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తున్నారు. ఆమె మీద కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. సో ఇప్పుడు ఆమె సీఎం కాబోతున్నారు. మీ మీద ప్రెషర్స్ కానీ థ్రెటింగ్స్ కానీ అలాంటివి ఏమన్నా వచ్చేటువంటి భయం ఏదన్నా మీకు? నాకేం భయం లేదండి. నన్ను అది థ్రెటింగ్ చేస్తే నాకు వచ్చి దేవుడు నన్ను కాపాడుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది. నన్ను నిర్ణయం చేశాను, దేవుడు వాళ్ళని ఫినిష్ చేసేస్తాడు. అది తప్పకుండా జరుగుతుంది. మీ పోరాటానికి న్యాయం జరుగుతుంది, మీ పోరాటంలో మీరు సఫలం అవుతారనుకుంటున్నారు? డెఫినెట్ గా జయలలిత చావులో మాకు తీర్పు, మాకు న్యాయం దొరుకుతుంది. మేబీ దే విల్ ట్రై టు బై అవుట్ ద జడ్జెస్ విచ్ దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇన్ ఆల్ ద కేసెస్. ఓపెన్లీ దే ఆర్ టాకింగ్ విచ్ ఎవ్రీబడి ఇన్ తమిళనాడు నోస్, and let them touch their conscience and say that they are perfect. And I will win my case. If not in the people's court, in God's court, I will win this case. Thank you, madam. ఇది అంటే
ముఖ్యంగా తాను ఊహించినట్లుగానే శశికళని ఇదంతా కూడా జయలలితను హత్య చేసి తను అనుకున్నట్టు విధంగానే తన ప్రణాళికను ముందు పెట్టి ఇవాళ సీఎం కావడానికి ఆమె అన్ని రకాల అనుకూలాంశాలను కూడా ఏర్పరచుకున్నారు. అయితే తన పోరాటం మాత్రం ఎప్పటికీ ఆగదని, శశికళను ఖచ్చితంగా గద్దెని దింపే వరకు కూడా తన పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జనతాదళ్ మాజీ నేత, అదేవిధంగా ఏఐడిఎంకి సంబంధించినటువంటి నేతగా గతంలో ఉంటూ జయలలితతో సన్నిహితంగా ఉన్నటువంటి గీత చెప్తున్నారు. కెమెరామెన్ ప్రతాప్తో విజయ్, ఎన్టీవీ, చెన్నై.